ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 23. పోలీస్ అధికారిగా రిటైర్ అయిన బి ఉమామహేశ్వరరావు గారికి 1960 నుంచి గుండె జబ్బు. తరచుగా గుండె నొప్పితో 2-3 రోజులు స్పృహ లేకుండా పొండేవారు. వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు, కానీ ఆయన ఇష్టపడలేదు. బంధువుల ప్రోద్బలంతో 1980లో షిరిడీ దర్శించి అక్కడ ఒక చిత్రమైన అనుభూతి పొంది నాటి నుంచి సాయిని ప్రార్థిస్తున్నారు. సెప్టెంబర్ 1983లో ఆయన గుండె నొప్పితో స్పృహ కోల్పోయారు. నాడి 40కి పడిపోయింది. 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు స్వప్నంలో ఒక ఫకీరు వారి నుదుట ఊది పెట్టి బాధ తగ్గుతుంది అని చెప్పారు. ఆయన వెంటనే భార్యను లేపి తన స్వప్నం చెప్పారు. ఆయన నొసట వీపూది ఉన్నది. తరువాత ఆయనకు గుండె నొప్పి ఎప్పుడూ రాలేదు. నవంబర్ 16, 1983 రాత్రి ఆయన సాయిని ధ్యానిస్తుండగా ఆ పటం నుంచి చిత్రమైన కాంతి వారి గుండె మీద పడి శరీరంలో కరెంటు ప్రవహించినట్లయింది. వారి ఎడమ రొమ్ము చుట్టూ వలయంలా చర్మం కాలినట్లు మచ్చ ఉంది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. నవంబర్ 26, 1984న ఆయనకు బాబా కలలో కనిపించి, రేపు నీకు గడ్డం ఉంది, బంధువులను పిలిపించుకో, నేనున్నాను, భయం లేదు అన్నారు. ఉదయమే అందరూ సిద్ధంగా ఉన్నారు. పొద్దునే ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు పడిపోయారు. హాస్పిటల్కు తీసుకుపోతే ఆయన దక్కేది కష్టమన్నారు. వారి శ్రీమతి బాబాను ప్రార్థించాక ఆయన కోలుకొని అప్పటి నుంచి సాయి సేవ చేస్తున్నారు. దశరథరామయ్య ఇలా వ్రాశారు. 1981లో ఒకనాటి రాత్రి మా ఇంటి ఎదుట రామమందిరంలో జరిగిన బాబా సత్సంగం నుంచి మా అమ్మ ప్రసాదం తెచ్చి నాకిచ్చింది. నేనది తిని పడుకున్నాక బాబా కలలో కనిపించి తమకు గడ్డి సంపంగిమాల వేయమన్నారు. మరురోజు అది సమర్పించినప్పటి నుంచి ఆయన మమ్మల్ని కాపాడుతున్నారు. సుమారు 20 రోజులకు నాకు గుండె నొప్పి వచ్చి నా గదిలో పడుకున్నాను. కలలో ఒక ఆజానుబాహుని పాదం మాత్రము నా పైనుంచి దాటుకొని పోతుంది. నేను దానిని తాకి దండం పెట్టుకున్నాను. నా పక్కన 3 తమలపాకులు, 2 వక్కలు తినమన్న ఆదేశం వినిపిస్తే తిన్నాను. తెల్లవారేసరికి గుండె నొప్పి తగ్గిపోయింది. మరొక నెలకు పొట్టవాపు, ఆయాసము వచ్చాయి. ఇంట్లో అందరూ అన్నాలు కూడా మాని నా మంచం చుట్టూ కూర్చున్నారు. నాకు కునుకు పట్టగానే కలలో శ్రీ సాయి దర్శనమిచ్చి ఆవాల సైజు మాత్ర 1 నోట్లో వేశారు. తెల్లవారేసరికి ఆరోగ్యంగా ఉన్నాను. మరోసారి ఇంజెక్షన్ వలన రియాక్షన్ వచ్చి నా ఒళ్లంతా గొడ్డలతో కొట్టినట్లు నొప్పి వచ్చింది. మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్ళలేక ఏడుస్తూ పడుకున్నాను. కునుకు పట్టగానే బాబా నా తల వద్ద కూర్చొని నా మాడుకు వీపూది అద్దుతున్నారు. ఆ స్పర్శకు నాకు మెలకువ వచ్చింది. అప్పుడు రాత్రి 3 గంటలయింది. నాకు తలనొప్పి మచ్చుకు కూడా లేదు. తరువాత ఒకసారి బాబా స్వప్నంలో నాకో నామం చెప్పి దానిని జపించుకోమన్నారు. శ్రీమతి శేషారత్నం ఇలా వ్రాస్తున్నారు. బాబా మందిరంలో జరిగే అన్నదానాలకు వంట చేస్తుండటంతో చిన్ననాటి నా బాబా భక్తి మళ్లీ మేల్కొంది. ఒక గురువారం నాడు మాస్టర్ గారి వద్ద శ్రీ సాయి లీలామృతం తీసుకున్నాను. నాటి సాయంత్రం మగతగా పడుకున్నప్పుడు షిరిడీలోని మసీదు సమాధుల దర్శనమైంది. సమాధిపై గాలిలో బాబా కూర్చొని కనిపించారు. ఆయన నా వైపు బెత్తం చూపి తమ ఎదుట బాసెప్పట్లా వేసుకొని తలపై చీరకొంగు కప్పుకొని కూర్చోమన్నారు. అప్పుడు యోగముద్రను చూపి అరబ్బీలో ఒక మంత్రం చెప్పి దానిని జపించమన్నారు. మెలకువ వచ్చేసరికి ఆ మంత్రం మర్చిపోయాను. ఆ విషయం మాస్టర్ గారితో చెప్తే ఆయన ఆ మంత్రం కాగితం మీద వ్రాసి ఇచ్చారు. మా 6 ఏళ్ల పాప శ్రీ సాయి లీలామృతం అక్షరాలు గుణించుకొని చదవటంలో తప్పులు దొర్లుతుంటే బాబా కలలో కనిపించి సరిగా చదవకుంటే తంతానని బెదిరించారు. పాప భయపడి చదవటమే మానేసింది. మాస్టర్ గారితో చెప్తే పాపకు ప్రసాదం ఇచ్చి ఈసారి సరిగా చదువు, బాబా కొట్టర్లే అన్నారు. నాటి రాత్రి పాపకు మళ్లీ కలలో బాబా కనిపించి భయం లేదు, చదువు అని ప్రేమగా చెప్పారు.